బ్రేకింగ్ న్యూస్ చూసిన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సమావేశంలో 20 కీలక అంశాలపై చర్చిస్తూ ఉన్నారు. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన పారిశ్రామిక ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. 44,776 కోట్లతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. పంప్ స్టోరేజ్, సౌర పవన్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో సవరించిన రిజిస్ట్రేషన్ విలువలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక 22 ఏ ఫ్రీ హోల్ భూములపై ఆయా జిల్లాలో స్టేటస్ నోట్ను మంత్రివర్గానికి మంత్రులు సమర్పించారు. ఉగాది నుంచి P4 విధానం అమలు అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసే అంశంపై కేబినెట్లో చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇక సాంకేతిక విద్య, ఐసెట్, లాసెట్ లాంటి పరీక్షల నిర్వహణకు అప్పగించేలా ప్రతిపాదన చేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్లో చర్చించే అవకాశాలున్నాయి. పోలవరం నిర్వాసితులకు రీహాబిలిటేషన్ అంశంపై కేబినెట్లో చర్చించారు. త్వరలో పునరావాసానికి మరిన్ని నిధులు విడుదలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 7 ఏళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 800 కోట్ల నిధులను పునరావాసానికి విడుదల చేశారు. తాజాగా కూటమి సర్కార్ మరో 1000 కోట్లు పునరావాసానికి పరిహారంగా విడుదల చేయనున్నారు. పునరావాసాన్ని వీలున్నంత త్వరగా పూర్తి చేసి 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. దీంతో కేబినెట్లో ఈ అంశంపై కీలక చర్చ జరుగుతుంది. నీరు చెట్టు కార్యక్రమానికి బడ్జెట్ కేటాయింపుపై కేబినెట్లో మాట్లాడనున్నారు. నీరు చెట్టు బిల్లులు చెల్లింపులపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు 21 అంశాల అజెండాగా మంత్రిమండలి సమావేశం అయితే కొనసాగుతుంది. పూర్తిగా కూడా రాష్ట్ర అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేసే విధంగా ఈ యొక్క కేబినెట్ నిర్వహిస్తా ఉన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కేబినెట్ లో ఇప్పటికే ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తా ఉంది. మరోపక్క నామినేటెడ్ పదవుల్లో ఇకపై బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. అదే దాంతో పాటు పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై కూడా కేబినెట్ లో కీలకంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2020 నాటికి డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎవరైతే ఆ పోలవరం నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళకు ఒక పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి అదే అంశంపై కూడా కీలకంగా చర్చించి వాళ్ళకి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే అంశం అయితే కనబడతా ఉంది. దానికి తోడుగా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి తోడుగా రైల్వే జోన్లు కూడా శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో వాటిని త్వరగతిన కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అంశం కావచ్చు. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీలు చాలా అవసరం, యువతకి ఉద్యోగాలు అవసరం ఉన్న నేపథ్యంలో దావోస్ పర్యటన అటువంటి అంశాలపై రేపు ఇక్కడికి ఎవరైతే ఇక్కడ పెట్టుబడులు పెట్టి రేపు ఇండస్ట్రీలు నెలకొల్పడానికి వస్తారో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళకి ఎటువంటి దిశగా ముందుకెళ్లాలి అనే అంశంపై కూడా దీంట్లో కీలకంగా మొత్తంగా 21 అంశాల అజెండా ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా రహదారుల నిర్మాణం, రూరల్ డెవలప్మెంట్స్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఇటువంటి అంశాలన్నీ కూడా బీసీలకి రిజర్వేషన్స్, అదేవిధంగా ఇప్పుడు సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా రేపు తల్లికి వందనం పేరుతో తల్లికి వందనం పేరుతో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దిశగా ఉంది. కాబట్టి దానిపై కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనపడుతోంది. పూర్తి స్థాయిలో కూడా 21 అంశాలపై ప్రస్తుతం అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఈ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత దానిపై కీలక అంశాలు ఏమైతే చర్చించుకున్నారో వాటిని వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. థాంక్యూ సాంబశివరావు.